మన ఆర్మూర్లో ఇంత మంచి ప్లేస్ ఉందని మీకు తెలుసా మచ్చాస్? హలో మచ్చాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుదాం మచ్చా. పొద్దున కోడి కూసే టైంకి లేవక మనం కోడిని కోసే టైంకి లేసి వెదర్ చాలా టెంప్టింగ్ గా ఉందని రోడ్ ఎక్కేసాం. రోడ్ ఎక్కినామో లేదో మా దోస్తుగాని మామ మక్క తోటలో కనపడేసరికి మాట్లాడితే మరదలు అడగక కానీ మక్కలు తీసుకొని ఇచ్చినట్టు ఇచ్చేశాడు. ఏదో ఇంకా మక్కలు బండి వేగల పట్టకున్నా కానీ కుక్కుకొని అవి కుక్ చేసుకోనికి మంచి లొకేషన్ లెంకుతుంటే పిప్రి దగ్గర ఈ లొకేషన్ అయితే ప్రత్యక్షమైంది. నేను ఆపుకోలేక మీతో షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తాను. ఈ లొకేషన్ కావాలంటే లొకేషన్ అని కామెంట్ పెట్టండి. నాకు అర్థం కాలేదు సార్. మనం ఆపుకోలేక అక్కడనే ఎండిన పుల్లలు ఏరి పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చాలా కష్టపడి మంట పెట్టి మంచిగా మక్కెన్లు కాల్చుకొని తిన్నాం. టేస్ట్ అయితే మామూలుగా లేదు. అదే అయిపోగానే నిజామాబాద్ లో చిన్న పని ఉందని పోతే ఆకలి సావదొబ్బేస్తుందని ప్రిజన్ మండికి వచ్చినాం. లోపల చూస్తే సేమ్ జైలు తిం పెట్టేశారు మామ. జబర్దస్త్ సార్ జైలు మాత్రం. జైలే కాకుండా లోపల హీరోలు కూడా ఉన్నారంటే మా ఫ్రెండ్ గాడు ప్రభాస్ కోసం అనగానే ప్రభాస్ ఉన్న దాంట్లో కూర్చొని మెనూ చూస్తుంటే ఓనర్ బ్రో వచ్చి బ్రోస్టెడ్ పీస్ మండి బాగుంటది అంటే అదే చెప్పేశాం. పీస్ అయితే బయట క్రిస్పీగా ఇంకా లోపల సాఫ్ట్ గా బాగుంది. రైస్ ఫ్లేవర్ కూడా సూపర్ అనిపించింది. మరి మీరు వెళ్ళినప్పుడు టేస్ట్ ఎట్లుండేనో కామెంట్ చేయండి. ఇట్లాంటి చిన్న చిన్న స్టోరీల కోసం మన ఛానల్ ని ఫాలో కొట్టేయండి.